వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను చాలామంది అడిగింది ఏంటంటే అన్న ఏటీవీ మీద ఒక వీడియో చేయమని చెప్పి, సో అందుకని ఏటీవీ మీద చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఏటీవీస్ ఇట్లా రిక్రియేషన్ అనేది యూఎస్ అనే కాదు, ఇప్పుడు చాలా కంట్రీస్లో రిక్రియేషన్ అనేది చాలా చేంజ్ అవుతుంది. రోజు రోజుకి కొత్త మెషిన్స్ వస్తున్నాయి. ఈ పర్టికులర్ ఏటీవీ అనేది ట్రాకర్ కంపెనీ నుంచి తయారు చేశారు. యూఎస్ మేడ్ అనమాట. ఇది బ్యాస్ ప్రో షాప్స్ అనే ఒక చైన్ ఉంటుంది. ఇది వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. నేను పర్టికులర్గా దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే చాలా కంపెనీస్ ఉన్నాయి బయట. చాలా పాపులర్ వచ్చేసి కవాసకి ఉంది, క్యానమ్, మళ్ళీ యమహా వాళ్ళు ఇవి ఉన్నాయి. నేను దీన్ని పర్టికులర్గా చూస్ చేసుకోవడం గల కారణం ఏంటంటే వారంటీ. నేను తీసుకునే టైంలో దీనికి 3+2 అంటే మొత్తం 5 years ఎండ్-టు-ఎండ్ వారంటీ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ డీల్ ఉందో నాకు తెలీదు, నేను తీసుకున్నప్పుడు అయితే ఉంది. అందుకని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ మెషిన్ గురించి మాట్లాడాలంటే ఇది 600cc ఇంజిన్. ఇది 4-wheel drive. 4-wheel drive చాలా 4-wheel drive కానీ 2-wheelకే చాలా పవర్ ఉంటుంది దీనికి. సో ఇప్పుడు ఇండియాలో కూడా చూసుకున్నా సరే ఇట్లా వెహికల్ రిక్రియేషన్ అట్లా ఆఫ్ రోడింగ్ అనేది చాలా, అంటే నేను చిన్నప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయింది. మనందరికీ తెలిసిన బ్రాండ్ వచ్చేసి మహీంద్రా థార్. మహీంద్రా థార్లో కూడా షార్ట్ వీల్ బేసే నేనైతే ప్రిఫర్ చేస్తాను. రియల్ ఆఫ్ రోడర్స్ ఎవరైనా అంటే ఆబ్వియస్గా షార్ట్ వీల్ బేసే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వీల్ బేస్ ఎప్పుడైతే షార్ట్గా ఉంటుందో అప్పుడు దానికి ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీ కానీ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది. సో థార్ రాక్స్ వచ్చింది కదా, థార్ రాక్సా నేను 3 డోర్ రాక్స్ ప్రిఫర్ చేయాలంటే మాత్రం నేనైతే 3 డోర్ రాక్స్ ప్రిఫర్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు వెళ్తారు చూసారా, అంటే కంప్లీట్గా రోజు ఆఫ్ రోడ్ చేయని వాళ్ళు ఉంటారు, జస్ట్ కొంతమంది లుక్స్ నచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో వేరియస్ యూజర్స్ని బేస్ చేసుకుని అందుకని నాకు తెలిసి అయితే రాక్స్ వదిలినట్టున్నారు. సో ఇది వచ్చేసి అయితే మాత్రం ఇది అల్టిమేట్ ప్యూర్ రగడ్ మెషిన్. సో దీని గురించి చెప్పాలైతే, సో ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఒక 5 gallons పడుతుంది. 5 gallons పడితే ఒక మన ఇండియన్ కిలోమీటర్స్లో ఒక బాగా రఫ్ టెరైన్లో వెళ్తే ఒక 200 kilometers రావచ్చు అనుకుంటున్నా. సో దీని గురించి చెప్పాలంటే, మిషన్ గురించి చెప్పాలంటే ఇవన్నీ కామనే, బేసిక్గా అన్ని బండ్లకు ఉండేదే. కిల్ స్విచ్, రివర్స్ ఓవర్ రైడ్. ఇది ఈ రివర్స్ ఓవర్ రైడ్ ఏంటంటే వెనక్కి రివర్స్ చేసినప్పుడు పవర్ ఫుల్గా ఇవ్వకుండా కొంచెం ఇస్తుంది. కానీ రివర్స్ ఓవర్ రైడ్ నొక్కామనుకోండి ఫుల్ పవర్ ఇచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనం స్ట్రక్ అయిపోయినా వెనక్కి రావడానికి కొంచెం మనకి ఈజీగా ఉండటానికి. సో లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ సేమ్ మన బండిల్కి ఎట్లయితే ఉంటుందో అంతే. బండికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడ వస్తుందంటే ఇది అసలు కిల్లర్. ఇది 2-wheel drive, 4-wheel drive. ఇక్కడే అన్ని ఎర్గనామిక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన బండ్లకు ఉండేటట్టు ఎక్స్కలేటర్ ఎట్లా ఉండదు దీనికి, ఇదనమాట ఎక్స్కలేటర్. ఇట్లా నొక్కితే వెళ్తుంది. సో ఈ బండి యూఎస్లో స్ట్రీట్ లీగల్ కాదని ఎందుకు అంటే ఈ బండికి సిగ్నల్ లైట్లు కానీ ఇవన్నీ ఏం లేవు. సో ఇవన్నీ ఏం లేవు. ఒకవేళ ఇవన్నీ నువ్వు అప్లై చేసుకున్నావు అనుకో స్ట్రీట్ లీగల్ చేయొచ్చు. కానీ యూఎస్లో 2 ఉంటాయి, స్ట్రీట్స్, హైవేస్ అంటే ఆబ్వియస్గా ఫ్రీవేస్. సో ఫ్రీవేస్ మీద వెళ్ళటానికే తెలియదు. ఎందుకు లేదంటే ఇది ఫ్రీవే పొటెన్షియల్ వెహికల్ కాదు, ఫ్రీవేలో ఇది స్టెబిలిటీ ఉండదు. కానీ స్ట్రీట్స్ వాటికి పర్మిట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇవి స్ట్రీట్స్ మీద నడపడం కంటే మెజారిటీ ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ స్టేట్ ఓన్డ్ అంటే నేషనల్ పార్క్స్ ఉంటాయి, లేకపోతే స్టేట్ ఓన్డ్ ట్రైల్స్ ఉంటాయి. అక్కడ డర్ట్ బైక్స్ ఇవి అలౌ చేస్తారు. నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. మా ఇంటికి దగ్గరలో ఒకటి ఉంది. సో అదనమాట ప్రస్తుతానికి. దీనికి టవ్వింగ్ హిచ్ కూడా ఉంటుంది. అట్లా టవ్వింగ్ హిచ్ అనేది ఒకటి ఉంటుంది, రిసీవర్ ఇది. సో ఇది కూడా 1000 pounds టవ్ చేస్తుంది ఇది. సో మళ్ళీ వెనక్కి వెహికల్ మీద వెనక్కి వచ్చేస్తే
దీనిలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు సేమ్ అది డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. బ్రేక్ అనేది కాళ్ళ దగ్గర ఉంటుంది స్కూటర్కి ఉన్నట్టు. సో ఇది గేర్ అనమాట. దీనిది పార్క్, రివర్సు, న్యూట్రల్, హై, లో. హై అంటే ఫార్వర్డు, హైలోనే లో అనుకోండి. లో అంటే ఇప్పుడు బాగా మిషన్ కూరుకుపోయింది అనుకో, లోలో వేస్తే గేర్ రేషియో తగ్గిపోతుంది, బాగా పవర్ ఎక్కువ వస్తుంది, గ్యారంటీ ఎంత మట్టిలో ఇరుక్కున్నా బయటకు వస్తుంది. మీరు నమ్మరు, నేను కొంతమందిని చూశాను, ఇంత మట్టుకు నీకు వాటర్లో మునిగిపోయినా సరే ఈ మిషన్ ఆపరేట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎగ్జాస్ట్, అదే రేర్లో ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జాస్ట్ మట్టుకు బ్రీతింగ్ కనుక మనం ప్రొవైడ్ చేస్తే ఇంత మట్టుకు మునిగిపోయినా సరే మిషన్ అనేది బయటకు వస్తుంది. అంత పవర్ఫుల్ ఈ మిషన్స్. సో వీటికి ఏంటంటే కొంతమంది విరించ్ అరేంజ్ చేస్తారు. ఈ విరించ్ అనేది నేను సెట్ చేయలేదు, ఇంకా సెట్ చేస్తే బెటర్ ఇంకా. ఎందుకంటే విరించ్ అరేంజ్ చేసినప్పుడు ఎక్కడ ఇరుక్కుపోయింది అనుకోండి, చెట్టుకు పెట్టి విరించి లాగేస్తే ఈజీగా బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. స్టోరేజ్ బాక్స్ లేదా పార్క్. సో ఆన్ చేయడం సేమ్ మన బండి ఆన్ చేసినట్టే, బ్రేక్ పట్టుకుని నొక్కితే ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు పార్క్లో ఉంది కదా, నేను ఎప్పుడైతే హైలో పెట్టానో హైలోకి వెళ్ళిపోతుంది. ఇది చెప్పా కదా, ఇది 4 వీల్ డ్రైవ్ 2 వీల్ డ్రైవ్ ఉన్నదని. వన్స్ ఎప్పుడైతే దీన్ని 2 వీల్ డ్రైవ్కే నేను చెప్పా కదా చాలా పొటెన్షియల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా హై పవర్ కావాలి అట్లా అనుకుంటే 4 వీల్ డ్రైవ్కి ఎంగేజ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఏం లేదు చూసారా, ఎప్పుడైతే 4 వీల్ డ్రైవ్ ఎంగేజ్ చేశానో అక్కడ 4 వీల్ డ్రైవ్ అని పడుతుంది, అంటే ఫుల్ పవర్లో ఉన్నట్టు. 4 వీల్ డ్రైవ్ హెచ్లో ఉంది. ఇంకా పవర్ కావాలంటే 4 వీల్ డ్రైవ్ లోలో పెట్టాలి. ఇది ఎప్పుడైతే లోలో పెట్టావో అక్కడ లో, మళ్ళీ రివర్స్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పార్క్లో పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న రైడ్కి వెళ్దాము. సో చూపిస్తాను మీకు దీని పొటెన్షియల్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు రైడ్కి వెళ్దాం అనమాట. సో హైలో వేసాను, హైలో 2 వీల్ డ్రైవ్ కూడా 2 వీలే పెడుతున్నాను. 4 వీల్ కూడా ఆన్ చేయట్లేదు, అవసరం అని చెప్పా కదా. ఈ ట్రయల్స్ అనేవి ఏంటంటే ఇంతకుముందు ఏమి లేవు అసలుకి ట్రయల్స్. ఇవన్నీ నేను దీంతో ఒకసారి ట్రాక్టర్ రెంట్ చేసుకుని ట్రయల్స్ చేశాను. సో చూసాను అనుకోండి. సో ఇప్పుడు రైడ్కి వెళ్దాం. ఇదంతా బురద అనమాట, బాగా బురద ఉన్నా సరే ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి చూశాను అనుకోండి ఎంత దిగిందో. పెద్ద దుంగులున్నా ఏం ప్రాబ్లం లేదు, ఎక్కేస్తుంది. కాకపోతే ఇది ఇది తిరిగేటప్పుడు మాత్రం సేఫ్టీ ఉండాలి. కొమ్మ బ్రాంచ్లు ఏమైనా ఉంటాయి కదా, ఇది చూడండి ఎంత దిగిందో ఒక సైడ్. అది లెక్క కూడా కాదు దీనికి, ఇంకా దిగుతుంది. మొత్తం స్వాంప్ అయినా పర్లేదు, వెళ్ళిపోతుంది. కానీ చాలా చెట్లు పడిపోయినట్టు, నేను తెచ్చి చాలా రోజులు అవుతుంది. నా ట్రైల్స్ అన్నీ పాడైపోయినట్టున్నాయి. బేసిక్ ఏంటంటే ఇటు వచ్చేసి నేను ఆ రూట్లో వెళ్ళిపోతాను. ఆ రూట్లో వెళ్తే నాకు ట్రైల్ ఫామ్ అయిపోయి ఉంది. ఇటు నేను ఎప్పుడు వెళ్ళలేదు. మరీ అంత దొంగైతే ఎక్కదంటే ఇది గ్రిప్ దొరకదు. గ్రిప్ దొరికితే ఎక్కుతుంది, కానీ అది దొరకదు, చాలా కష్టం. డెడ్ ఎండ్ లాగా ఉంది ఇదంతా. ఇప్పుడు వెనకాల చూసారనుకోండి అదే సిచ్యువేషన్. మేమే నుంచోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక ఆప్షన్ లేదు మనకి. నేను ఏంటంటే చైన్ సా తీసుకొచ్చి ఈ దుంగులు బట్టి కట్ చేయాలి. బురద ప్రాబ్లం కాదు దీనికి. అంతంత పెద్ద దుంగులు అంటే గ్యారంటీ కష్టమైపోతుంది. గ్రిప్ దొరికితే ఎక్కేస్తుంది. సో ఇంకా చేయాలి ప్రాపర్టీ మీద మొత్తం ఆ ట్రయల్స్ అవన్నీ వేసి. సో అది ఫ్యూచర్ ప్లాన్స్లో ఉంది, టైం దొరకట్లేదు అసలుకి. సో రివర్స్ వెళ్ళిపోదాం ఇప్పుడు.
ఇందాక చెప్పినట్టు ఇది నడిపేటప్పుడు హెల్మెట్ ఇవన్నీ గ్యారంటీ ఉండాలి. ఎందుకంటే మీరు సడన్గా రివర్స్ చేస్తారనుకోండి, మీరు కొమ్మలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా ఆఫ్ రోడ్లో, అదే ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ కొమ్మలు ఇవన్నీ గుచ్చుకునే ఛాన్స్ ఉంది. చాలా చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి వీటి మీద. సో ఇవి ఫన్ ఉన్నా సరే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయవు, అంత దారుణమైన ఇన్సిడెంట్ ఉన్నాయి దీనిపైన. సో వీటెళ్ళి ట్రై చేద్దాం ఒకసారి. సమ్మర్లో అయితే కొంచెం డ్రై అయిపోతుంది, వింటరే ఉంది ఇంకా. సమ్మర్లో అయితే కొంచెం డ్రై అయిపోతుంది, అప్పుడైతే కొంచెం ఈజీగా ఉంటుంది. అన్ని చెట్లు మొన్న వర్షానికి గాలికి పడిపోయినట్లున్నాయి. అసలు అన్ని రూట్స్ బ్లాక్ అయిపోయినాయి. చూడండి వెనకాల ఎంత స్వాంప్ ఉందో. ఇది టైర్స్ చూస్తే ఆల్మోస్ట్ సగానికి మునిగిపోయి ఉన్నాయి. ఈ స్టేట్ ట్రయల్స్కి వెళ్దాం మనం, తర్వాత చూపిస్తాం మీకు నేను. స్టేట్ ట్రయల్స్లో అయితే ఇంకా చాలా మంది ఉంటారు, చాలా బాగుంటుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా, ఇది నా పాండ్. చేపలేం లేవు. ఇదేంటంటే ఇక్కడ వాటర్ టేబుల్ లెవెల్ చాలా ఎక్కువ. అసలు మనం ఒక డ్రాప్ కూడా ఫిల్ చేయలేదు. ఇది ఆబ్వియస్గా గ్రౌండ్ నుంచి ఊరినాయి, లేకపోతే వర్షం నుంచి పడినాయి. ఈ రెండే దీంట్లో. ఇదేంటంటే క్రీక్ అనమాట. అప్పర్ టెరైన్ నుంచి వాటర్ ఏమన్నా బాగా లీక్ అయింది అనుకోండి, అది మొత్తం సీజనల్ అనమాట, సీజనలే వస్తుంది. మా ప్రాపర్టీ వెనకాల కూడా ఇది క్రీక్ ఉంది, చూపిస్తాను. అబ్బో, ఆహా, ఇది కూడా బ్లాకే. ఇది కూడా అరే నాయన, డేంజరు అట్లా వాటి మీద దాటిస్తుంటే. సో నెక్స్ట్ టైము ఇంకా మన ఫ్యూచర్ వ్లాగ్స్లో మీకు వన్స్ ఎప్పుడైతే వెదర్ బెటర్ అవుతుందో అప్పుడు ఇంకా బెటర్గా చూపిస్తాను. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఎందాక వచ్చాం కదా, ఫాస్ట్ షో ఎట్లా అయిపోయిందా దరిద్రంగా. మొత్తం సగానికి మునిగిపోయింది టైర్లు. వెనకాల ఎట్లా ఉందో, మొత్తం బురద మొత్తం వచ్చేసినట్లుంది. Again, thanks for watching. Please subscribe.